హాయ్ అండి, వెల్కమ్ టు సనిమిత బ్లాగ్స్. ఇదిగోనండి, ఈరోజు నేను పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, ఉడకబెట్టుకోవాలని. ఇదిగో పసుపు కొమ్ములు నేను మొన్న పోయిన వీడియోలో చూపించాను కదండి నిన్న. ఇదిగో ఈరోజు మరి ఈ పసుపు కొమ్ములన్నీ కూడా నేను ఇలా పొయ్యి మీద పెట్టుకుని నేను గ్యాస్ మీద ఉడికించేస్తున్నానండి. ఇలా పెద్ద గిన్నెలో కొన్ని వేసుకున్నాను, చిన్న గిన్నెలో కూడా పెట్టేసండి 2-3 గిన్నెల్లోని ఉడకబెడుతున్నానండి. అలా వేడి నీళ్ళు మరుగుతుండగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని మనం కొంచెం ఒక 25% మనకు ఉడికిపోవాలండి. ఒక సగం పైగా ఉడకకూడదన్నమాట. సగం కూడా ఉడకకూడదు, సగానికంటే తక్కువగా ఉడకాలి మనకి. ఇదిగో చూసారా, ఇలాగా కొంచెం కొంచెంగా అయితే తొందరగా అయిపోతాయండి. అలాగా ఇంకో అలాగ 2 ముక్కలు అయిపోతే మెత్తగా స్మూత్గా అలాగా కొంచెం ఇరుగుతుంది, అంతేనండి. మరి మెత్తగా అవ్వకూడదు. గట్టిగా గిచ్చితే కనుక అది అలాగా కిందకి కొంచెం నొక్కు పడుతుందండి, నొక్కుపడి ఇరుగుతుంది. అప్పుడు తీసేసుకోవాలి మనం. తీసేసుకుని వెంటనే చన్నీటిలోని వేసేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారు కదా, నేను 2 పొయ్యిల మీద పెట్టి ఇలాగ చేస్తున్నాను అనమాట. పోయినసారి అయితే ఎక్కువ వచ్చిన మళ్ళీ పెద్ద గిన్నెలో పెట్టి పెద్ద గ్యాస్ మీద కింద పెట్టి నేను వంటలు చేసి గ్యాస్ మీద పెట్టి చేశాను అనమాట. ఈసారి అయితే కొంచెం ఉన్నాయి కదా అని పొయ్యి మీద నేను మామూలు గ్యాస్ మీదే ఉడికించేస్తున్నాను అనమాట. అదిగో అలా తీసుకునండి, అలా నీళ్లు చన్నీటిలో పెట్టేసుకోవాలన్నమాట. అలా చిన్న చిన్న వాటిల్లో నేను 3 పెట్టేశానండి. ఇలా ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. ఇది మదర్ దుంపలు అండి, ఇవి గట్టిగా ఉంటాయి. ఈ మదర్ దుంపలు చాలా మంచివి అండి. ఇవి మొహానికి రాసుకున్న, పాల్లో అవి వేసుకుని తాగినా కానీ, మనకి చిన్నపిల్లలు ఉన్నా కానీ నలుగులు పెట్టుకున్నా మంచి బాగుంటాయి. దీన్ని అయితే అసలు ఉడికించకూడదండి, మామూలుగా పెట్టుకుని మనం వాడించేసుకుంటే, మెల్లి పట్టించేసుకుంటే బాగుంటుంది పసుపు. నేనైతే ఇంకా ఎన్ని చేయలేక ఉడకబెట్టేసి మొత్తం కలిపేసి ఆడించేస్తున్నానండి. అలా కూడా చేసుకోవచ్చు, వంటల్లో కూడా బాగుంటుంది. ఇది మెడిసిన్ పనిచేస్తుంది అవి అయితే కనుక. అలాగా చూసారు కదా, ఇంకో మొత్తం అన్నీ నేను ఉడికించేసానండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గాని చక్కగా అలాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోనండి, ఈ 2 నిండా వచ్చినాయి నాకు, అంతేనండి. పసుపు మొత్తం ఇయ్యాల ఈ 2 ఉడకబెట్టేసాను. ఇప్పుడు ఇది పైన టెర్రస్ మీద ఒక్క నిమిషం కొంచెం ఆరనిచ్చండి. మొత్తం అన్ని ఇలా స్లేస్ కింద నేను కోసేసుకున్నాను అనమాట. ఇదిగో చూసారు కదా, మొత్తం అంతా పలచగా కోసేసానండి. ఇలా కోసేస్తే తొందరగా 2-3 రోజుల్లో ఆరిపోతాయి. తర్వాత మనం మిల్లు పట్టించేసుకుంటామే, పసుపు రెడీ అయిపోతుంది. మళ్ళీ చూపిస్తాను ఎంత వచ్చిందో పసుపు అండి. సరేనా, మరి వీడియో నచ్చింది కదా మీకు. మరి నా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే మీకు మళ్ళీ నేను జవాబిస్తాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా మరి నా వీడియో చాలా దూరం వెళ్తుందండి. సరేనా, చూసి మీరు కూడా మరి ట్రై చేయండి. తప్పకుండా మరి మీరు కూడా పండించుకోండి. మరి ఈ సంవత్సరానికి సరిపడి నేను పసుపు అయితే పండించేసుకున్నాను ఆర్గానిక్గా. మరి చూసి మీరు ఆనందించండి. బాయ్ అండి.